సీరియస్గా ఈ ఘటన తీసుకుంటుంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి. చండీగఢ్లో మరో హై అలర్ట్ వచ్చింది. చండీగఢ్లో మరోసారి హై అలర్ట్. ఎయిర్ వార్నింగ్, ఎయిర్ బాన్స్ దాడులు జరగచ్చు అని. ఇప్పటికే దాదాపు 50కి పైగా డ్రోన్లను ఎయిర్ దాడి చేయడానికి ప్రయత్నం చేసిన దాడులను తిప్పికొట్టింది భారత ఆర్మడ్ ఫోర్సెస్. దానికి సంబంధించి ప్రెస్ బ్రీఫింగ్ మరికొద్ది నిమిషాల్లోనే ఉండబోతోంది. ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించిన సిటీస్తో పాటు ఇటు భారత సరిహద్దు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. చండీగఢ్ కూడా ఇప్పుడు ఆ లిస్టులో చేరింది. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్తో పాటు. అలాగే గుజరాత్లో హజీరా పోర్టులో దాడి అంటూ ఒక ఫేక్ ప్రచారం జరుగుతోంది. దాన్ని దయచేసి నమ్మొద్దు. హజీరా పోర్టుపై దాడి జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. PIB ఫ్యాక్ట్ చెక్లో అది కాదు అని చాలా స్పష్టంగా చెప్తోంది. అలాగే మిగతా చోట్ల కూడా కన్ఫ్యూజ్ చేయడానికి సోషల్ మీడియా మిస్ ఇన్ఫర్మేషన్, మిస్ ప్రాపగండా చేస్తున్న పాకిస్తాన్ వెబ్సైట్స్, అలాగే కొన్ని ఇతర దేశాల వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. వాటిని ఇప్పటికే ఇక్కడ నిషేధించారు. కానీ కొన్ని చోట్ల ఆ ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతోంది. రైట్, బిఫోర్ కన్క్లూడింగ్ పాపారావు గారు, సో ఈ హై అలర్ట్ సిచ్యుయేషన్లో అయితే ఇటు సరిహద్దులు ఉన్నాయి, భారత రాష్ట్రాలు ఉన్నాయి, సరిహద్దు రాష్ట్రాలు ముఖ్యంగా. సో ఇవాళ డే ఎలా ఉండబోతోంది? నిన్న అనుకున్నాం ఇట్స్ గోయింగ్ టు బి ఏ లాంగ్ నైట్ అని. సంజయ్ గారితో మాట్లాడుతూ దాదాపు 2-2:30 వరకు. సో ఇప్పుడు పరిస్థితిని పూర్తి స్థాయిలో ప్రధాని సమీక్ష చేస్తూ ఉన్నారు. కాసేపట్లో చెప్తారు, కానీ ఎంతవరకు చెప్పాలి ఏమిటనేది చాలా మెజర్ చేసుకునే చెప్తున్నారు. అలాగే వాళ్ళకి కూడా రిటాలియేషన్ ఎలా ఉండబోతోంది మేము చూస్తూ ఊరుకోమని కొద్దిసేపటి క్రితం కూడా విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పారు. పాపారావు గారు, ఇనీషియల్ అంచనాల ప్రకారమే పాకిస్తాన్ 4-5 రోజుల పాటు దాని దగ్గర సరిపడా మందుగుండు సామాగ్రి అంటే ఆయుధాలు కానీ ఇట్లది దాన్ని 4-5 రోజులు సస్టైన్ చేయగలదు అనేది దాన్ని. కాబట్టి ఏంటంటే అది ఇంటెన్స్ గా అది కూడా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాళ్ళు చండీగఢ్ లో మళ్ళీ ఎలర్ట్ అనేది ఉండటం అంటే వాళ్ళ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. ఎందుకంటే మనం మన పని కార్యక్రమం లేకపోతే మన లక్ష్యం మనం ఛేదించిన దాకా, తీవ్రవాద శిబిరాలని తీవ్రవాదుల్ని మొత్తంగా మట్టు పెట్టిన దాకా భారతదేశం మీద దాడి జరగకుండా నిత్యం హై అలర్ట్ లో ఉండాల్సిన అవసరం ఉంది. అయితే S-400 దానిలో పెద్ద ఎత్తున మనకి అది చాలా పెద్ద రక్షణ కవచంగా ఉంది. కాబట్టి 3 చోట్ల ఉన్నాయి, 3 ఉన్నాయి మన దగ్గర ఆ సిస్టమ్స్. నార్త్ ఈస్ట్ లో ఒకటి, అట్లా 3 చోట్ల మోహరించారు S-400. కాబట్టి ఏంటంటే ఇప్పటికైతే ఖచ్చితంగా ఏంటంటే S-400 దాన్ని ఫేస్ చేయగలుగుతుంది. కానీ అట్లా అని అప్రమత్తంగా లేకుండా ఉండలేం. కాబట్టి ఇంటెన్సిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఇవాళ ఫ్రైడే ముఖ్యంగా అది కూడా గమనించాలి. రైట్, ఫ్రైడే కాబట్టి వాళ్ళకి సంబంధించినంత వరకు అది కొంత కూడా వాళ్ళు విజయాలు చూపించుకోవడానికి ఒకటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగా కూడా కొంత దాడులు ముమ్మరం చేసే అవకాశం వాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఓకే, శశిధర్ గారు.